నమస్తే, అందరికీ స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఆధ్యాత్మికవేత్త, అలాగే ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. మనకి కామాఖ్య అమ్మవారు ప్రజెంట్ ఉత్సవాలు జరుగుతున్నారు. జనరల్ గా ఆడవాళ్ళు బహిష్టగా ఉన్నప్పుడు అపవిత్రం అంటుంటారు, కానీ అక్కడ అమ్మవారు 3 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. అసలు దీనికి ఏంటి? దానికి దీనికి మనం పొంతన వేసుకుంటే అసలు బయట చెప్పేదానికి దీనికి ఏమీ లేదు. దాన్ని ఏమంటారు? సాధారణంగా మనము స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు ఆ 3 రోజులు కూడా బయట ఉండండి, వంట చేయకుండా బయట పెట్టడము ఇవన్నీ చేస్తాం. ఇది రెస్ట్ ఇస్తున్నాం వాళ్ళకి. అది అంతేగాని అపవిత్రంగా మార్చేశారు వీళ్ళు. జనం ఏంటి, ముట్టుకోకూడదు అని. అందువల్ల ముట్టుకుంటే అన్నం వండమంటుంది అత్తగారు, అన్నం వండాలి, భర్త వడ్డించమంటాడు. అసలు ఆ 3 రోజులు స్త్రీలకి చాలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి టోటల్ రెస్ట్ పీరియడ్. అందుకని రెస్ట్ ఇవ్వడం కోసం ఇచ్చారు. అది చెప్పడం కోసమే అంబుబాచి అనేటటువంటి ఫెస్టివల్ని, ఉత్సవాన్ని గౌహతి నగరంలో మనము అస్సాంలో కామాఖ్య టెంపుల్లో అమ్మవారి నెలసరి అవుతుంది. ఆ 3 రోజులు టోటల్ దేవాలయాన్ని మూసేస్తారు. ఏ హారతి, పల్లకి సేవ ఇలాంటివి ఏమీ జరగవు అనమాట. లోపల మూసేసి టోటల్ రెస్ట్ పీరియడ్. ఇది అయితే పవిత్ర ఉత్సవం కింద జరుపుకుంటాం ఆ 3 రోజుల్ని. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఈ మామూలు నెలసరి చేస్తే స్త్రీలనేమో అపవిత్రంగా చూస్తాము, బ్లీడింగ్ అవుతుంది కాబట్టి చెడు రక్తము అని. కానీ అక్కడ బ్లీడింగ్ అమ్మవారు యోని భాగం అక్కడ ఏర్పడింది. సో ఆ అమ్మవారి యోని భాగం నుంచి మనకి ఆ రక్తం స్రవిస్తుంది అంటే అక్కడ అది అపవిత్రం కాదు, పవిత్రము. అమ్మవారికి ఆ 3 రోజులు దేవాలయం ఎందుకు మూసారంటే కంప్లీట్ గా రెస్ట్ పీరియడ్ అని చెప్పడం. అయితే అక్కడ సతీదేవి ఉంది, అందరికీ తెలుసు. దక్షుడు వాళ్ళ నాన్నగారు. ఆయన నిరీశ్వర యాగం చేశాడు, ఈశ్వరుడిని పిలవకుండా మిగతా అందరినీ పిలిచి. అక్కడ పిలవని పేరంటానికి సతీదేవి వెళ్తుంటే భర్త అయినటువంటి శివుడు వద్దంటాడు. వద్దంటే వెళుతుంది. అయినా సరే వెళ్ళినప్పుడు ఈశ్వరుడిని నిందిస్తాడు దక్ష ప్రజాపతి. అప్పుడు అల్లుడిని నిందించాడు కాబట్టి, భర్త కాబట్టి ఈమెకి సతీదేవి కాలి బొటనతో అగ్నిని రాసుకొని పుట్టించి అగ్నికి ఆహుతైపోయి చనిపోతుంది సతీదేవి. అప్పుడు శివుడు ఆమెను భుజం మీద వేసుకొని ఆయన ఏం చేస్తాడంటే వైరాగ్యంతో మొత్తం పైకి సృష్టి అంతా కూడా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు నాశనం అయిపోతుంది సృష్టి. నాశనం అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ పరమేశ్వరుడి యొక్క రక్షకుడు ఎవరు, విష్ణుమూర్తి. అందువల్ల విష్ణుమూర్తి ఏం చేస్తాడు, ఆ శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఒక్కొక్క పార్ట్ సతీదేవిని కట్ చేస్తాడు. ఆ కట్ చేయగా ఈ యోని భాగం వెళ్ళి అమ్మవారి యొక్క యోని భాగం పడింది. అక్కడ ఒక స్ప్రింగ్ అంటే ఒక జలం వస్తూ ఉంటుంది కదా, అది ఆ యోని భాగం మీదగా వెళ్తున్నప్పుడు ఈ అంబుబాచి ఉత్సవం జరుగుతున్నప్పుడు రెడ్డిష్ గా మారుతుంది వాటర్. అప్పుడు దాకా తెల్లగా ఉన్న వాటర్ అక్కడ వాటర్ అంతా కూడా మరీ ప్యూర్ తెలుపు ఉండదు, కొంచెం రెడ్ కలర్ ఉంటుంది. ఆ వాటర్ దాని మీద వచ్చినప్పుడు అక్కడ ఆ గుడ్డ ఒకటి, వైట్ గుడ్డ ఒకటి కప్పుతారు ఆ ఉత్సవంలో. ఈ 3 రోజులు మూసేసిన తర్వాత తలుపు తెరుస్తారు. తెరిచిన తర్వాత ఈ వస్త్రం మీద వచ్చేసిన తర్వాత దాన్ని గుడ్డ పీలికలు చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇది ఆ సైంటిస్టులు అందరూ ఏమనుకున్నారంటే, ఏమిటి మిగతా టైంలో అవి రావాలి కదా, ఈ టైంలోనే వస్తుంది ఏమిటి అంటే అక్కడ రీసెర్చ్ చేశారు. ఫెర్రస్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఆక్సైడ్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. సిన్నాబార్, మెగ్నీషియం సల్ఫైడ్ అనేటటువంటిది అక్కడ ఎక్కువగా ఉంది. దానివల్ల ఎరుపుతనం అనేది వచ్చింది అన్నారు. మరి ఆ ఎరుపుతనం ఎప్పుడు రావాలి కదా, అక్కడ ఎప్పుడు ఉన్నప్పుడు. ఆ సమయంలోనే ఎందుకు వస్తుంది అంటే, కొత్త గోదావరి వచ్చినప్పుడే ఎర్ర రంగు వాటర్ వస్తుంది మనకి, కొత్త కృష్ణ ఇవన్నీ. అలా జూలై నెలలో బ్రహ్మపుత్ర అనేది ఈనిందా అన్నట్టుగా ఎర్రగా అవుతుంది. ఆ ప్రకృతి యొక్క రెస్ట్ పీరియడ్, భూమికి రెస్ట్ పీరియడే ఈ అంబుబాచి ఫెస్టివల్ అనమాట. దీనికి కోట్ల మంది భక్తులు వచ్చేస్తారు. ఇందులో ఏమంటారు, తాంత్రికులు వస్తున్నారు. తంత్ర పూజలకు ప్రత్యేకం ఇది అంబుబాచి కామాఖ్య టెంపుల్. వీళ్ళ ఉద్దేశంలో తంత్రం అంటే ఏమనుకుంటారంటే, మేకలను వేసేయడం, కోళ్ళని కోయరు. కామాఖ్య టెంపుల్లో కోడిని కోయరు, ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏమిటంటే, నీలాచల పర్వతాలది
ఆ పర్వతం పేరు. ఉమ్, ఆ పర్వతం మీద ఆ నరకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు పరిపాలన చేస్తున్నాడు. ఉమ్, ఆ నరకాసురుడు ఏం చేస్తాడు, తల్లిని కామిస్తాడు. ఎవరా తల్లి? జగన్మాత అయినటువంటి పార్వతీదేవి, ఈమె ఉమ్, ఉమ్, కామాఖ్య ఉమ్, అమ్మవారు. ఉమ్, అంటే రాక్షసుడు అంటే ఎవడు అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళు భస్మాసురుడిని చూసాం. తండ్రి మీద వాడు, తండ్రి వరం ఇస్తే ఆ వరం నీ మీదే పెట్టి పనిచేస్తుందా లేదా అని తండ్రికే నాశనం చేసేవాడిని భస్మాసురుడు అంటారు. ఉమ్, రావణాసురుడు తల్లి అయినటువంటి జగన్మాత అయినటువంటి సీతాదేవిని, లక్ష్మీ తల్లిని ఎత్తుకుపోయాడు, కామించాడు. ఉమ్, పార్వతీ తల్లిని అడుగుతాడు వాడు, ఉమ్, రావణాసురుడు ఉమ్, కామించాడు. ఇవన్నీ తప్పులే. జంభాసురుడు, ఇలాంటి రాక్షసులందరూ, చండు, ముండు, తర్వాత మళ్ళీ వీడు నరకాసురుడు. ఉమ్, ఇలా రాక్షసులని ఎందుకంటారంటే వీళ్ళకి ఉమ్, ఈ అరే ప్రకృతి తల్లి జగన్మాత, ఆమె మనల్ని పుట్టించిన అవును. తల్లి, ఆమెను పూజించాలి తప్ప కామించకూడదన్న జ్ఞానం లేనిటువంటి వాడిని రాక్షసుడు అన్నారనమాట. ఉమ్, సో అప్పుడు వాడు బిడ్డ ఏం చేస్తాడంటే, పాపం తప్పు దోవలో వెళ్ళినప్పుడు తల్లి ఏం చేస్తుందంటే చంపి అవతల పడేయచ్చు, కానీ అలా చేయదు తల్లి. ఎప్పుడు మార్చాలని చూస్తుంది, చాలాసార్లు ఛాన్స్ ఇస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లాడు చందమామ కావాలి నాకు అని ఏడుస్తా ఉంటాడు, అన్నం తినిపించేటప్పుడు గోరుముద్దలు అద్దంలో పెట్టి చందమామని చూపించి ఇదిగో చందమామ అని అబద్ధాలు ఆడుతుంది తల్లి, అంటే భ్రమ పెడుతుంది. ఆ అలాగే నరకాసురుణ్ణి ఈ వీడికి భ్రమ పెడుతుంది. ఏమని? అరే కింద నీలాచలం కింద నుంచి పైదాకా మెట్లు కట్టేసి, అది కూడా రాత్రి తెల్లారే లోపల కట్టేసేయాల. కట్టేయగలిగితే నువ్వు చేసుకోవచ్చు నన్ను అని అంటుంది. ఎలాగోలాగా వాడి ఇంటెన్షన్ మార్చాలని ఉమ్, ఉమ్, ఇంపాసిబుల్ ఈవెంట్ ఇచ్చింది. ఉమ్, వీడు నిజంగానే కట్టేస్తాడు. కట్టేస్తే ఇంకొక కొద్ది క్షణాల్లో పూర్తయిపోతుంటే అమ్మవారు ఒక కోడిని పిలిచి ఆ కోడిని పూయమంటుంది తెల్లారిపోయినట్టుగా. ఉమ్, తీసి కూసేస్తుంది. కూసేస్తే కోడి అప్పుడు నువ్వు ఓడిపోయావు అని చెప్పి రాక్షసుడిని అంటుంది, నరకాసురుడిని. ఉమ్, వాడు అయినా సరే బలవంతాన్ని పెళ్లి చేసుకోబోదానికి బలవంతంగా రాబోతే శ్రీ మహావిష్ణువు వాడిని సంహరిస్తాడు. ఉమ్. కాబట్టి ఇది ఈ యొక్క అందువలన కోడి హెల్ప్ చేసింది కాబట్టి గురుగారు ఇక్కడ చిన్న ప్రశ్న అది, మీరు నరకాసురుడు అన్నారు. మనం శ్రీకృష్ణుడు విషయంలో, మనం సత్యభామ విషయంలో నరకాసురుడిని చూసాం. అయితే ఈ నరకాసుడికి ఆ నరకాసుడికి ఏమైనా సంబంధం ఉందా? అతనేనా లేకపోతే ఎవరు అసలు? వాడు వేరు వీడు వేరు. ఇక్కడ నరకాసుడు ప్రాగ్జ్యోతిషపురం అంటే అస్సాంలో నార్త్ ఈస్టర్న్ సైడ్ పుట్టినటువంటి వాడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించేవాడు వీడు. అక్కడ నరకాసురుడు వేరు. అక్కడ సత్యభామని భూమి చేత భూతల్లి చేత తల్లి చేత చంపిస్తాడు. సో వాడు పరిపాలించిన రాజ్యం వేరనమాట. అయితే ఇక్కడ ఈ నరకాసురుడు ఎప్పుడైతే ఈ కోడి ఎప్పుడైతే మేలు చేసిందో, అందుకని కోడిని బలివ్వకుండా ఆ కోడికి ప్రత్యేక గౌరవం ఇచ్చి కనీసం వీళ్ళు ఆ కోడిని బలివ్వట్ల. లేకపోతే మొత్తం అందరూ ఏం చేస్తున్నారు, అక్కడ చక్కగా గుమ్మడికాయలతో నిమ్మకాయలతో కీరాలు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న గురుగారు, నేను ప్రీవియస్ విన్నది ఏంటంటే, మన ఆదిశంకరాచార్యులు గురువు గారు, ఆయన ఇంతకు ముందు ఇది ఉండేది, సో ఆయన తీసుకొచ్చారు జంతు బలి లేకుండా ఆ ప్లేస్ లో గుమ్మడికాయ ఇవన్నీ చేయొచ్చని నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజమంటారు? 100%. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో, తర్వాత అక్కడ కూడా బలులు జరిగేవి. శ్రీశైలంలో కూడా జరిగేవి. కామాఖ్య అమ్మవారి గుళ్ళో జరుగుతాయి. యాదగిరి గుట్లో కూడా మొన్నటిదాకా వేసేవారు. అయితే ఈ ద్వాదశ శక్తిపీఠాలు మొత్తం 51 శక్తిపీఠాల్లో ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి యంత్రం వేసి ఆ నరబలుల్ని జంతు బలుల్ని నిషేధించారు. కాబట్టి శంకరాచార్యుల వారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు చేస్తుంటే మనం ఏం చేయాలి? అది భక్తులు కాదు చేసేది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, అది ఆటవిక ఏరియా, నార్త్ ఈస్టర్న్ తూర్పు ఈశాన్య దేశాలు. అక్కడ ఎవరైనా ఆ పాప అమాయకులు, అడవిలో మనుషులు కాబట్టి ఒక తేనె పట్టింది అనుకోండి, అమ్మవారికి పెడదామని తేనె తీసుకెళ్లేవారు. అలాగే ఒక దుప్పి దొరికింది అనుకోండి, భక్త కన్నప్ప అప్పట్లో దుప్పి మాంసం పెట్టాడు కాళహస్తీశ్వరుడికి. పెట్టినప్పుడు మరి రోజు భక్త కన్నప్ప పెట్టాడని ఇప్పుడు కూడా రోజు దుప్పి మాంసం పెడుతున్నారా మన పంతులు గారులు? పెట్టట్లేదు కదా, మారిపోతుంది. కాబట్టి వెజిటేరియన్కి వచ్చేసారు. కాయగూరలు, దోసకాయలు, వంకాయలు ఇలాంటివి ఇచ్చి పూజ చేస్తాం. కాళహస్తులైనా ఎక్కడైనా సరే శాకంబరి అవతారం. కాబట్టి అమ్మవారికి కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఆటవికల కాలం నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పటికి వచ్చి ఒక దున్నపోతుని బలివ్వడము, లేకపోతే మేకను బలివ్వడము, పావురాయిని బలివ్వడము, చేపని పంచమకారాలను పెట్టి తంత్రగాళ్ళని చెప్పేసి ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.
అండ్ అక్కడ కలకత్తా మహాకాళి గుడిలో కూడా మేకను నరుక్కుండా దున్నపోతుందని చెప్పి చిన్న కటింగ్ మెషిన్ అక్కడ ఉంటుంది అనమాట, ఒక షెడ్ వేసి. అది దేవస్థానానికి సంబంధం ఉండదు, అది మన ఇష్టం అది. సో ఇక్కడ ఈ తంత్రగాళ్ళు అని అంటున్నారు. అసలు వీళ్ళకి తంత్రం అంటే ఏంటో తెలియదు. తంత్రం అంటే సినిమాల్లో చూపించినట్టు ఒక కపాలాన్ని, కోడిగుడ్ని, నిమ్మకాయలు, ముగ్గులు వేసేసి, ఎర్ర ముగ్గులు, తెల్ల ముగ్గులు వేసేసి ఏవో పిచ్చి పిచ్చి. అయితే సినిమా డైరెక్షన్ లో సినిమా బాగా చూస్తాం కాబట్టి విఠలాచార్య గారు అలాంటివి పెడితే అప్పుడు మనకి మస్తుగా ఉంటాయి, మనం కూడా చూస్తాం. అలా అనుకుంటున్నారు. తంత్రం అంటే ఏంటంటేనమ్మా, ఎవరైతే తంత్ర విద్యలు వచ్చు, మేము తంత్రగాళ్ళు వచ్చేస్తారని అంటారు. వీళ్ళని మనం తీసుకొచ్చి లైవ్ లో అగ్ని మీద నడండ్రా అని చెప్పామనుకో, కెమికల్ కాళ్ళకి రాసేసుకొని నడిచేస్తున్నారు. అలా కాదు, అగ్నిస్తంభన విద్య అంటే బగబగబా మండుతున్నటువంటి మంటలో చెట్టు కట్టేసి అలా పెడతాం అనమాట, కాలిపోకూడదు. తర్వాత మరి అదే అగ్నిస్తంభన విద్య. అలాగే జలస్తంభన విద్య అంటే నీటి మీద నడవాలి, ఎవరు చేయరు. కాబట్టి గణపతి సచ్చిదానంద మహారాజ్ మీదే ఇవి ఉన్నాయి. ఏంటి, ఆయన హోమం చేసినప్పుడు ఆయన అగ్నిలో ఉండి చేసేస్తున్నారంటే ఎక్కడ ఉంటున్నారు అగ్నిలో అని చెప్పేసి అది వీడియో తీశారు. దూరంగా ఉన్నాడు ఆయన, అంత దూరం నుంచి. కాబట్టి అప్పటి నుంచి ఇంకా అప్రతిష్ట పాలవుతాడని చెప్పేసి ఆయన మానేశాడని గోల్డెన్ వీడియోలు ఉన్నాయి. కాబట్టి దత్తావతారం అని ఆయన చెప్పుకున్నారు. మరి పోనే ఏదో మన గణపతి సచ్చిదానంద స్వామి గురువు గారు కాబట్టి వదిలేసాం. కానీ ఈ తంత్రం అంటారు కదా, వీళ్ళకి తాంత్రికులు వచ్చేస్తారు అంబుబాచి రోజున అని అంటారు. ఏమంటే ఆ తంత్రం వాళ్ళు ఎవరంటారు అంటే, ఇప్పుడు ఆ ప్రయాగరాజ్కి వచ్చేస్తారు అఘోరీలు అంటారు. వీళ్ళంతా అడుక్కునే వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, డ్రెస్ పాపం వాళ్ళకి తిండి లేక వాళ్ళు మామూలు కాషాయ బట్టలు వేసుకొని కొంతమంది వస్తారు, గోచి కట్టుకొని పౌడర్లు రాసుకొని ఇలా వస్తారు. ఇక్కడి నుంచి వచ్చి మాయమైపోయారు అని మీడియా వాళ్ళు కొంతమంది అలా పెట్టడం వల్ల నిజంగానే అలాంటి వాళ్ళు వస్తారనుకుంటారు. ఏమి కాదు, మామూలుగా కాషాయ బట్టలు కట్టుకొని మామూలుగా జడలు పెంచుకొని ఈ అడుక్కునే వాళ్ళు అందరూ వస్తారనమాట. సో నిజంగా సాధన చేసేటటువంటి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఆ అంబుబాచి ఫంక్షన్ లోపల దేవాలయం మూసేసినప్పుడు బయట కూర్చొని జపం చేసుకుంటారు, తప్పలేదు. అంతేగాని ఏదో ఇలాగ సృష్టించడం, కమండలాల్ని, మంత్రదండాల్ని ఏమీ రావు. కాబట్టి అమ్మవారికి మనం జీవహింస చేసే హక్కు మనకు లేదు. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. కాబట్టి వెళ్ళినటువంటి వాళ్ళకి హాని జరుగుతుంది, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు కొంతమంది స్వార్థపరమైనటువంటి జ్యోతిష్కులు, ముఖ్యంగా వేణుస్వామి అనేటటువంటి ఈయన ఏం చేశారు, ఈ యొక్క పంచబలులు ఈ బలులు అని చెప్పారు. ఆ అమ్మవారు ఎల్లకాలం ఊరుకోదు కదమ్మా. కొంతకాలం తర్వాత ఏ దేవాలయం గురించి నా వల్ల ఫ్లైట్లు పడ్డాయి, నా వల్ల పంతులు గారు బిజినెస్లు పెరిగినాయి అన్న అతన్నే ఆ గుడి నుంచి గెంటేశారు. దానికి కారణం ఏంటంటే ధర్మ మండలి ఉంటుంది, పూజారులు. అంతేకాదు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి ఆయన ఏం చెప్పాడు, ఆయన వీడియోలు కూడా ఉన్నాయి, కొండ పైన రూమ్ తీసుకొని లైంగికంగా భార్యాభర్తలు కలవాలి అని చెప్పాడు. దేవాలయంలో కలవాలి అని చెప్పాడని కూడా చాలా మంది చెప్పడంతో ఆటోమేటిక్ గా పూజారులు వాళ్ళంతా కూడా అమ్మవారి ప్రతిష్ట దిగదారుస్తున్నాడని గెంటేశారు బయటికి భక్తుల ముందు నుంచి. పాపం వేణుస్వామి చెప్పాడంటే ఓకే, ఒక కొంతకాలం నుంచి ఏదో చెప్పుకుంటున్నాడు, సీనియర్ పర్సన్. మిగతా వాళ్ళు ఆయన చూసి మొదలు పెట్టారు కదా. ప్రతివాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవడం, 1,25,000 బిల్ రాసి ఇచ్చేయడం, అక్కడ దున్నపోతుని, తర్వాత ఈ మేకల్ని వాళ్ళని కోసేయడం, ఇవన్నీ చాలా మందిని చూశాను నేను అక్కడ అవన్నీ అవసరం లేదు. అక్కడ చక్కగా మనం కాయగూరలతో చేసుకోవచ్చు. 64 యోగిని గణాలు ఉంటారు అక్కడ. దశమహావిద్యల అమ్మవార్లు మహాకాళి, చిన్నమస్త ఇవన్నీ బయట ఉంటాయి. తార, త్రిపుర భైరవి, తర్వాత బగలాముఖి అమ్మవారు, మాతంగి, భువనేశ్వరి దేవి గుడేమో 4 కిలోమీటర్ల దూరంలో బయట ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ పూజ చేయడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏముండవు. ఇప్పుడు ఈ మధ్య వింటున్నాం, జనరల్ గా కొత్తగా వింటున్నాం, ఇంతకు ముందు మనకి ఇవన్నీ వినికడలో లేవు. సో ఈ పూజ స్పెషల్ గా చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? స్పెషల్ అని క్రియేట్ చేశారు. ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి ఉంది, మనం అక్కడ ఎలా పూజలు చేస్తామో శ్రీశైలంలో కూడా అలాగే జరుగుతాయి, కాశీలో కూడా అలాగే జరుగుతాయి, అన్నపూర్ణమ్మకి అంత సేమ్. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే అంబుబాచి ఫెస్టివల్ అనేది స్పెషల్. ఇక్కడ స్పెషల్ అంటే ఒక జాతర లాంటిది. ఇప్పుడు పెజవాడ కనకదుర్గమ్మకి శరణ్ నవరాత్రులు ఎలాగో 9 రోజులు ఇంతకు ముందు జరిపే వాళ్ళేమో సీక్రెట్, కానీ మనకి
ఇప్పుడు ప్రాచుర్యంలోకి ఆ, వచ్చింది, అది రీసెంట్ గా బలులు ప్రాచుర్యంలోకి వచ్చింది. బలులు ఆ. సీక్రెట్ గా ఉమ్, చేస్తున్నారేమో. ఉమ్, కానీ ఈ ఫంక్షన్ తరతరాల నుంచి ఉంది. ఎందుకంటే అమ్మవారి యోనిపీఠం కాబట్టి ఉమ్, ఉమ్, ఆ యోని నుంచి రక్తం స్రవిస్తుంది అనేటటువంటి నమ్మకం. ఉమ్, ఆ ఆ తెల్ల గుడ్డ వేస్తే ఆ రక్తం వచ్చి ఎర్రగా వచ్చి గుడ్డ ఉమ్, పీలికల ఉమ్, ప్రసాదం కింద ఇస్తే అవి తీసుకొని బీరువాలో పెట్టుకుంటారు. ఓకే. బీరువాలో పెట్టుకుంటే అది మనకి శుభము అని శుభము. ఇది. ఓకే. మళ్ళీ అక్కడ కూడా మన వాళ్ళు ఎలా చేస్తారంటే ఉమ్. అది పెట్టుకుంటే డబల్ అయిపోతుంది డబ్బులు, గోల్డ్ అంటే డబల్ అయిపోతుంది ఇట్లా. నిజానికి ఉమ్. ఉన్నది లేనిది ఎక్కువ సృష్టించడం ఎక్కువైపోయింది ఇప్పుడు అది మీడియాలో కూడా, అదే ఎవరైనా కూడా గురువులు. అయితే మొత్తం మీద అమ్మవారు అమ్మవారు ఈ స్పెషల్ పూజల్ని ఈ మధ్య ప్రాచుర్యంలో రావడం వల్ల దీని స్పెషాలిటీ ఏంటో అనేది మనకి వచ్చింది. అయితే నేను అడిగిన ప్రశ్నకి ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. మనం ఎందుకు అలా భావిస్తాం, ఈ సొసైటీ ఎందుకు ఇంకా అలా భావిస్తుంది? ఇప్పుడు అమ్మవారినే మనం పూజిస్తున్నప్పుడు మన స్త్రీలు కూడా అంతే కదా అని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ అది చెప్పడం కోసమే ఆ ఫంక్షన్ అక్కడ అంబుబాచి. అది గ్రహించకుండా జనం ఏం చేస్తున్నారంటే ఆ ఊర్లో వెళ్ళిపోవడం, ఫ్లైట్లో వెళ్ళిపోవడం, ట్రైన్లో వెళ్ళిపోవడం, అక్కడ గుంపులు వేల మంది వస్తుంటే వాళ్ళతో వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, వచ్చేయడం అనుకుంటున్నారు తప్ప స్పష్టంగా కామాఖ్య అమ్మవారి యొక్క అవతరణ రహస్యం ఏమిటంటే సమాజంలో స్త్రీ బహిష్ట అయితే అది అంటు కాదు, అది అపవిత్రం కాదు, అది పవిత్రమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి స్త్రీకి వరము, ఫెర్టిలిటీ దేవత ఆమె. ఆ క్రియ అనేటటువంటిది లేకపోతే పిల్లలు సంతానోత్పత్తి చేయలేరు కదా. ముట్టులు ఉడిగిపోయినప్పుడు, ఇంక మెన్సెస్ రానప్పుడు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత పిల్లల పుట్రిక, ప్యూబర్టీ, ఫెర్టిలిటీ దేవత ఆమె. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జనం, ప్రవచనకారులు కానీ స్వామీజీలు కానీ ఎవరైనా సరే ఇది చెప్పాలి. ఏమని? ఇది రహస్యము. స్త్రీలను బయట ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను గౌరవించండి, ఆ టైంలో మడి ఇవన్నీ ఏమి లేవు అని చెబుతూ బయట ఎందుకు ఉంచమన్నారంటే బయట రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ తీసుకోవడానికి ఆ స్త్రీని ఆ టైంలో గర్భిణీ స్త్రీని ఏ విధంగా అయితే మనం రక్షణగా చూస్తామో, అంత ఆ చిన్న పిల్లల్ని ఏ విధంగా అయితే మనం రక్షణగా చూస్తామో, ఆ 3 రోజులు స్త్రీని ఏహ్యభావంతో లేకపోతే ముట్టుకుంటుంటే మాకేదో అవుతుందని కాకుండా చాలా అపురూపంగా చూసుకోమని చెప్పడంలోనే ఈ కామాఖ్య యొక్క అంబుబాచి ఉత్సవం అమ్మ. కానీ అక్కడ ఉంటుంది అంత ఓపిక జనానికి. నిజంగానే ఈ ఉత్సవం వల్ల అయినా ఆడవాళ్ళకి ఆ రెస్పెక్ట్ దొరకాలి, ఆ పాతకాలం నుంచి ముందుకి వచ్చి అసలు విషయం తెలుసుకోవాలని ఆశిద్దాము. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.